కోట్లు సంపాదించేవాడైనా కట్టిక పేదవాడు అయినా ఏడుకొండల వాణి ముందు అన్నప్రసాద భవనంలో కూర్చోవాల్సిందే. అసలైన అమృతం అంటే ఏంటో అక్కడే తెలుస్తుంది. దర్శనం అయిపోయి బయటికి రాగానే ఆకలితో ఉన్న తన బిడ్డల కోసం ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది. రోజుకు కోట్ల రూపాయల హుండీలో పడిన ఆ స్వామికి అసలైన ఆనందం తన భక్తుల కడుపు నింపటంలో ఉంటుంది. అక్కడ కూర్చొని అరిటాకులో భోజనం చేస్తుంటే పక్కన ఉన్నది కోటీశ్వరుడా సామాన్యుడా అనే తేడా ఉండదు. వడ్డించే వేడివేడి అన్నం, ఆ సాంబార్, అందులో ఉండేది కేవలం ఉప్పు కారాలు మాత్రం కాదు, ఆ శ్రీనివాసుడి ప్రేమ. ఆ అన్నం ముద్ద గొంతులో దిగుతుంటే కళ్ళమ్మట నీళ్లు రావడం ఖాయం. కడుపు నిండిందన్న తృప్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. బయట వేల రూపాయలు ఖర్చు పెట్టి 5 స్టార్ హోటల్లో తిన్నా రానంత ప్రశాంతత స్వామివారి ప్రసాదం అన్న ఒక్క భావనలో ఉంటుంది. ఈ తృప్తిని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఫీల్ అయి ఉంటే కామెంట్లో చెప్పండి. మన అకౌంట్ ని ఫాలో చేయండి. ఈ వీడియోని తిరుపతి వెళ్లే భక్తులకు షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.